మనకు బ్రతకడానికి అత్యంత అవసరమైన పని ఏమిటి తెలుసా? మీరు ఇప్పుడే అది చేస్తున్నారు. కానీ దాని గురించి ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. మన జీవితంలో ప్రతిరోజు తప్పనిసరిగా చేసే కొన్ని పనులు ఉంటాయి. వాటిలో కొన్ని మనం ఆలోచించి చేస్తాం. ఉదాహరణకు తినడం, తాగడం, ఆకలేస్తే వెంటనే ఏం తినాలి అనేది మనసులోకి వస్తుంది. కానీ కొన్ని పనులు మాత్రం మనం అస్సలు ఆలోచించకుండానే జరుగుతాయి. ఉదాహరణకు శ్వాస తీసుకోవడం. మీరు చివరిసారి ఎప్పుడు శ్వాస గురించి ఆలోచించారు? మీరు పరిగెత్తినప్పుడు లేదా జలుబు వచ్చినప్పుడు తప్ప. మిగతా సమయాల్లో మనం శ్వాసను అసలు పట్టించుకోం. కానీ అది మన జీవితానికి ఎంత ముఖ్యమో ఆలోచించారా? మన గుండె రక్తాన్ని పంపించినట్లే శ్వాస కూడా జీవించడానికి చాలా అవసరం. ఈ శ్వాస ప్రక్రియలో ముఖ్యమైన భాగం మన ఊపిరితిత్తులు, లంగ్స్. ఇవి మన ఛాతీలో రిబ్ కేజ్ ద్వారా రక్షించబడి ఉంటాయి. ఊపిరితిత్తుల కింద ఒక పెద్ద కండరం ఉంటుంది. దాన్ని డయాఫ్రామ్ అంటారు. ఇది మనం శ్వాస తీసుకునే సమయంలో సహాయపడుతుంది. మనం గాలి లోపలికి తీసుకున్నప్పుడు ఛాతీ విస్తరిస్తుంది. బయటకు వదిలినప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. మనము శ్వాస తీసుకున్నప్పుడు గాలిలోని ఆక్సిజన్ ఊపిరితిత్తులోని చిన్న గాలి బుడగలైన ఆల్వియల్ కి చేరుతుంది. అక్కడ ఉన్న చిన్న రక్త కణాల నాళాలు ఆ ఆక్సిజన్ ను రక్తంలోకి తీసుకుంటాయి. మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని గుండె మొత్తం శరీరానికి పంపిస్తుంది. మీరు వ్యాయామం చేసినప్పుడు మీ శరీరానికి ఇంకా ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అందుకే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీరు వేగంగా శ్వాస తీసుకుంటారు. అలాగే మన శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థమైన కార్బన్ డైఆక్సైడ్ ను కూడా మన ఊపిరితిత్తులు బయటకు పంపిస్తాయి. ఇది ఆల్వియోల ద్వారా బయటకు వచ్చి మనం శ్వాస వదిలినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. సో ఇప్పటి వరకు మీరు శ్వాస గురించి ఆలోచించకపోయినా ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మనం తెలియకుండానే జరుగుతున్న ఈ ప్రక్రియ ఎంత అద్భుతమో కదా. మీ శరీరం ప్రతి సెకండ్ మీకోసం పని చేస్తుంది. మీరు దాన్ని కాపాడుతున్నారా? సో కాపాడినట్లయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.